గురువులు ప్రహ్లాదుని బుజ్జగించి తండ్రి అయిన హిరణ్యకశిపుని ఎదుటికి వెంటబెట్టుకుని వచ్చారు. అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజగర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాని నంకించి తనలోననఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టైన వాని శిష్యు బుధలోక సంభావ్యు జీరి గురుడు ముందరికి ద్రొబ్బి తండ్రికి మొక్కుమనుచు. ప్రహ్లాదుడు అడుగడుగునకు శ్రీహరి పాదపద్మ ధ్యానామృతం యొక్క మాధుర్యంలో ఒడలు మర్చిపోతూ ఉంటాడు. బ్రహ్మాదులు కూడా అలవర్చుకోలేని హరిభక్తి మూర్తీభవించినవాడు. తల్లి కడుపులో పడి ఊపిరి పోసుకున్నది మొదలుకొని మనసును అచ్యుతుని మీద లగ్నం చేసినవాడు. సమస్త విశ్వం విష్ణుమయమని తనలోన భావించుకునేవాడు. వినయం, దయాబుద్ధి, వివేక లక్షణం మొదలైన గుణాలకు ఆటపట్టైనవాడు. అటువంటి ప్రహ్లాదుని తన శిష్యుడిని, పండితలోకమంతా గౌరవించేవాడిని పిలిచి గురువు ముందుకు తోసి తండ్రికి మొక్కుమన్నాడు. జై శ్రీకృష్ణ.